ఇక సమిష్టి నిర్ణయాలు, ఎన్డీఏ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తా, జీవన నాణ్యతపైన దృష్టి సారిస్తాం, సామాన్యుల జీవితాల్లో ప్రభుత్వ జోక్యం తగ్గిస్తాం, ఎన్డీఏ ఎంపీలకు 24/7 అందుబాటులో ఉంటా, ఏపీ విజయం అభివృద్ధి ఆకాంక్షల ప్రతిబింబం, చంద్రబాబుకు పేదల సంక్షేమమే ముఖ్యం, పవన్ కేవలం పవన్ కాదు ఒక తుఫాన్, కాంగ్రెస్ వచ్చే 10 సంవత్సరాల్లో కూడా 100 దాటదు, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది, అందుకే మాకు రెట్టింపు సీట్లు, ప్రధాని మోదీ, ఎన్డీఏ పక్ష నేతగా మోదీ ఏకగ్రీవ ఎన్నిక, చంద్రబాబు నితీష్ పవన్ తదితరుల మద్దతు. సో ఇట్లా నిన్న ఎన్డీఏ మీటింగ్ జరిగింది. అందులో అందరూ లీడర్లు మాట్లాడారు. వాళ్ళకి సంబంధించిన వార్త ప్రధాన వార్తగా ఉన్నది. రేపే మోదీ ప్రమాణ స్వీకారం, రాత్రి 7:15 రాష్ట్రపతిని కలిసిన ఎన్డీఏ నేతలు మోదీని పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నట్లు రాష్ట్రపతికి లేఖ, టీడీపీకి 2 క్యాబినెట్ 2 సహాయ మంత్రి పదవులట. 4 కొడుతున్నాడు చంద్రబాబు నాయుడు. 2 క్యాబినెట్ హోదా కలిగిన పదవులు, 2 సహాయ మంత్రి పదవులు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇవ్వాల్సిందే. జనసేనకి ఇంకొకటట స్వతంత్ర హోదా పదవి, అంటే మొత్తం ఒక రాష్ట్రానికి 5 మంత్రి పదవులట. మరి తెలంగాణకి ఎన్ని సాధించుకొస్తారో ఇప్పుడున్న ఎంపీలు? వాళ్ళు అడిగేదే ఉంది, వాళ్ళు ఇస్తే తీసుకోవాల్సిందే, అంతకుమించి ఆప్షన్ లేదు. ఖచ్చితంగా వీళ్ళకి 5 పోయినాయి అంటే మనకి కోత పడ్డట్టే, డౌటే లేదు అందులో. నేను అనుకోవడం 1 లేదా మరి 2 కూడా డౌటే. ఒక మంత్రి పదవి ఇచ్చి 1 పార్టీలో కీలక పదవి ఇచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకు మరి అది ఏమైనా ఇస్తే 2 కనీసం ఒక క్యాబినెట్ హోదా, ఒక ఇండిపెండెంట్ ఛార్జ్తో కూడిన ఎంఓఎస్ అన్ని ఇవ్వాలి. చూడాలి ఏం జరుగుద్దో. ఆప్షన్ ఏంటంటే వాళ్ళకి ఎన్డీఏ కూటమి సుస్థిరంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్ వీళ్ళ సహకారం తప్పనిసరి. వీళ్ళకి 16 ఉన్నాయి చంద్రబాబుకి, ఇక్కడ దాదాపు ఎన్ని ఉన్నాయిడా 12 ఉన్నాయి నితీష్ కుమార్కి. సో వాళ్ళని కనుక సాటిస్ఫై చేయకపోతే గవర్నమెంట్ మైనార్టీలో పడిపోతుంది. సో ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు, తప్పదిగా. గవర్నమెంట్ నిలబడాలి అంటే తప్పదు.